within a couple of minutes, and the proceedings will be started as per the minutes. Thank you. వేదికపై ఉన్న పెద్దలు శ్రీ డి ఆలీ పౌర్లారావు గారికి, ఆలీ కె రాజేశ్వరరావు గారికి, ఆలీ మహేశ్వరరావు గారికి, ఆలీ ఉషారెడ్డి గారికి, ఆలీ గాంధీ గారికి, మిగిలిన పెద్దలందరికీ, వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారం. పరిపాలన విశాఖపట్నం. The team has made effort to keep the branch like a role model for the Visakhapatnam district. To cross our targets, we as a team covered the following activities to retain existing members and add new members. Details from April 2023, Jan 2024 as the follows. The total LMF we did, even 90 are touched, but I am telling 84. 84. 28% is achievement. Lord Ganesha Idols, 100 members. We honor to senior citizens one time, distribution water bottles and biscuits in occasion of Srimachalam Giri Pradakshina served to 3,000 devotees. Yoga classes for a month. Buddha Purnima celebrated. Anti-smoking day celebrated along with GVL Narasimha Rao MP. Distributed bedsheets to needy people, supply grocery items to mentally retarded and dumb and of 2 times. Pencil boxes, biscuit packets distributed to students of GVMC Karasa School. New Year celebration by cotton bags with a slogan not to use plastic. An activity for past presidents to motivate a activity. Art builders one time. Next, total funders 100% will transfer to international fund and district funds. 100% will transfer. This is the last year activity. Now I am expecting the better than the last year to Mr. Nageswaram, now who is taking the charge of Maripalam, Gunalayam, Kilala. Thank you very much. రాజేశ్వరరావు అలాగే గాంధీ గారికి, మేడం ఉషారాణి గారికి, అలాగే వేదిక ఉన్న పెద్దలు, అలాగే వేదిక ముందున్న పెద్దలు కూడా వారికి నా వందనములండి. లాస్ట్ ఇయర్ మా ఈజార్ పట్నాయక్ గారు ఉండేవాడు, వారికి మేము సహాయ సహకారాలు అందించామనుకుంటున్నాం. అలాగే వారు చెప్పాల్సిందంతా చెప్పేశారు. ఆ కార్యక్రమం మళ్ళీ చెప్తే మన టైం ఎగవుతుంది. అంచేత ఆయన గిరిపౌర్ణి కానివ్వండి, బట్టంటి పంపిణీ కానివ్వండి, స్కూల్కి పంపిణీ, పేదవాళ్ళకి వాళ్ళు చేసిన సహకారం అనుకోండి అన్ని కూడా ఆయన సహకరించాం. అలాగే ఈ సంవత్సరం కూడా మా టీం నేను ప్రెసిడెంట్గా వీళ్ళు ఎలక్ట్ చేయడం జరిగింది. మీ సహాయ సహకారం కూడా మాకు అందించాలని కోరుతున్నాం సార్. అదే టీం వర్క్తో అప్పుడు 82 మంది మెంబర్స్ ఉండేది, ఇప్పుడు 100 దాటాలని కోరుకుంటున్నాం సార్. అది కూడా మా పూర్తి సహకారంతో అది నెరవేర్చుకో అనుకుంటున్నాం సార్. అలాగే మా స్వామి చాలా ఉత్సాహంగా ఉంటారు. 100 దాటితే మనకి మంచి రివార్డ్ వస్తుంది సార్. కూడా మన గవర్నర్ గారు పరిచయం చేస్తాం. ఇప్పుడు మీరు ఇప్పుడే ఎలా భయపడి ఇదే మంచి సమయం. ఎవరు ఉంటే మటు ముందుకు రండి. ఓకే, నాకు అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే వేదిక ముందు కూర్చున్న పెద్దలు, ప్రముఖులు ఉన్నారు. అలాగే సోదరీమణులందరికీ ఒకసారి నమస్కారాలు తెలుపుకుంటూ, ఏదైతే 2002లో నేను ఈ అలయన్స్ గ్రూప్లోకి వెళ్ళడం జరిగిందండి.
వెళ్తే వెళ్తే నాకు ట్రెజరర్ గా మురళి గారు ప్రమోట్ చేశారండి. అప్పుడు 62 మంది సభ్యులండి. 62 మంది సభ్యులతో మేము ముందుకెళ్ళడం జరిగింది. మాకు మా ఎంఎస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్ సభ్యులైతేనేమి, అలాగే వాటర్ సభ్యులైతేనేమి, ఎల్ఎం సభ్యులైతేనేమి అందరూ కూడా మాకు సహకరించి ఆ 62 మంది సభ్యత్వాన్ని 84 వరకు తీసుకెళ్ళగలిగాం. వారందరూ సహకారం. అదే స్ఫూర్తితో ఏదైతే చెప్పారు ప్రెసిడెంట్ గారు, ఇతర ప్రెసిడెంట్ చెప్పారు, ఏదైతే మా డిస్ట్రిక్ట్ 105 ఉంది కాబట్టి 105 చేద్దామని చెప్పేసి సంకల్పం చేసుకున్నారు మా ప్రెసిడెంట్ గారు, కొత్త ప్రెసిడెంట్ గారు నాయకుడు గారు. మీ వల్ల ఎంతో ఉత్సాహం ఈ క్లబ్లు పెరుగుతారని, అలాగే మా ప్రెసిడెంట్ గారు నాగేశ్వర గారి ఆధ్వర్యంలో ఒక 10 మెట్లు ఎక్కించి చూపెడతారని పాత ప్రెసిడెంట్ కన్నా ఈ ఊహాగానాలతో మిమ్మల్ని ఇక్కడ చేర్చడం జరిగింది. అలాగే ఈ సంస్థ ఒక ఇంటర్నేషనల్ సంస్థ. దీనికి కొన్ని నియమ నిబంధనలు ఖచ్చితంగా ఉన్నాయి. మనందరూ కూడా ఆ నియమ నిబంధనలకి కట్టుబడి సంస్థని అభివృద్ధి పనుల్లో నడిపించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా మనసావాచా కోరుకుంటున్నాను. అలాగే మనం ఈరోజు ఎందుకంటే ఒక వ్యక్తి మనం పేదలకు సహాయం చేస్తే అది తక్కువ, అదే ఒక సంస్థ కలిసి చేస్తే భారీగా, అంటే వాళ్ళు మొత్తం తీర్చకపోయినా అట్లీస్ట్ ఎంతో కొంత పేదవాళ్ళకి సహాయం చేయడానికి ప్రజల్లో ఒక ఇమేజ్ సంపాదించుకోవచ్చని ప్రతి ఒక్కరు కూడా ఆ దృక్పథంతో ఈ సంస్థలకి మనం రావడం జరుగుతుంది. అటువంటిప్పుడు ఈ సంస్థ ప్రతిష్టంగా ఒక కట్టుబడిగా ఇప్పుడు మనం అనుకుంటున్నట్లుగానే ఒక ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ లేదా బోర్డు మెంబర్స్ ఇవన్నీ ఇది కట్టుదిట్టంగా కూడా మనం నడిపి దీన్ని అభివృద్ధి పనులకి తీసుకెళ్ళాలి. దీనివల్ల మీ సంస్థకి అలాగే మా మిగతా ఇంటర్నేషనల్ సంస్థలకి అన్నింటినీ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఎందుకంటే ఇంతమంది పెద్దల సమక్షంలో మీరు ఇక్కడ నిలబడి ఒక ప్రమాణం చేయాలని, మీరందరూ కూడా మీ పేరు తలుచుకుంటూ ఒకరితో కూడా మీ పేరు మనసులో స్మరించుకుంటూ అది ఇట్లా మీ పేర్లు తలుచుకుంటూ సంస్థ నియమ నిబంధనలకు కట్టుబడి మేము ఎల్లవేళ కూడా మనస్ఫూర్తిగా నడుచుకుంటాం. అలాగే సంస్థ అభివృద్ధికి ఏ పైన అందరూ కలిసినట్టుగా ఏంటంటే ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాం. ఇలాంటి మన ముఖ్యమైన కార్యక్రమాలని ప్రత్యేకంగా పబ్లిక్ లో మనం ఎలివేట్ అవ్వడానికి, మన సంస్థ అభివృద్ధి చెందడానికి ఏదైనా సేవా కార్యక్రమాలు చేయాలి. అది మినిమంగా నేను మీ ప్రెసిడెంట్ గారికి అయ్యా నాయసారు మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నెలకి 4,000 కార్యక్రమాలు తగ్గకుండా మీరు చేస్తే బాగుంటుందని చెప్పేసి నా కోరిక. అలాగే చేయించండి. ఎప్పుడు కూడా ఒప్పందం మీద దక్షిణం మీద ఉంటుంది. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మనం ఎంత టైంలో చేస్తున్నామో చెప్పండి. ఒక అరగంట చేద్దామా, గంట చేద్దామా, పావుగంట చేద్దామా? ఎందుకంటే what is? It is a link between the friend to friend, relation between the friend to friend.
సో ఎలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఈస్ మొత్తం ఇంటర్నేషనల్ క్లబ్ ఇది. లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ మనం చూస్తున్నాం, వింటున్నాం. మనం కూడా అందులో మెంబర్. వాకర్స్ క్లబ్ కూడా ఇక్కడే ఉన్నారు. మన జిల్లా గవర్నర్ గారు రంగారావు గారు కూడా ఇక్కడే మన మధ్యనే ఉన్నారు. వారికి కూడా స్వాగతం చెప్తున్నాను. సో ఈ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ అంటే ఒక సర్వీస్ సంస్థ, అంతర్జాతీయ సేవా సంస్థ. ఈ సంస్థ 2008లో ఇండియాలో పుట్టిందండి. 2008 అంటే 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు అయిందండి అంతే. వేరే లయన్స్ క్లబ్ ఈస్ ఫార్మ్ 1970, దట్ ఈస్ మోర్ దెన్ 100 years. సో అది అంతర్జాతీయ సంస్థ 198 దేశాల్లో ఉందండి లయన్స్ క్లబ్. నేను కూడా లైన్ మెంబర్ని. సో ఇదేంటంటే ఒక మనిషి ఒక్కడు ఒక పని చేయలేట. పెద్ద ప్రాజెక్టులు కానీ పెద్ద పనులు కానీ చేయాలంటే చాలా కష్టం. ఒక మ్యారేజ్ చేయాలనుకోండి, ఇల్లుగా చేయగలుగుతారు. ఈ రోజు 1884 మంది మెంబర్స్ అయ్యారు. సో ఎన్నో అవంతరాలు దాటుకుంటూ ఈ క్లబ్ ని సూపర్ క్లబ్ కింద తయారు చేసాం. సూపర్ క్లబ్ అంటే ఏంటి? 50 మంది దాటితే సూపర్ క్లబ్ అంటాం. ఆల్రెడీ మనం 2వ సూపర్ క్లబ్ వెళ్ళిపోతున్నాం. అప్పుడే అంటే 100 మంది మెంబర్స్ చేసుకోగలం. అయితే 105 అనేది మన జిల్లా కోడ్. 105 105 డిస్ట్రిక్ట్ అంటే అంతమంది మెంబర్స్ చేయాలని మనం అందరం అనుకున్నాం. అవుతున్నారు కూడా. ఇవాళ 8 మంది మెంబర్స్ అప్పుడే వచ్చేసారు. కాబట్టి ఇంకా ముందు చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే మన గవర్నర్ గారు చాలా కమిట్మెంట్ తో ఉన్న వ్యక్తి, వెరీ హైలీ డెడికేటెడ్ మ్యాన్. సో మన నాగేశ్వరరావు అయితే నిచ్చిపోయి కూడా కాదు, దసరా గున్నాడు అంటాం మేము. అతను చందా చేయాలని చాలా ఉంది. సో కాబట్టి మెంబర్స్ తీసుకురావడం అతనికి పెద్ద ప్రాబ్లం కాదు. ఎందుకంటే పక్కనే వాకర్స్ క్లబ్ కూడా అంతే ప్రెసిడెంట్. కాబట్టి ఇందులో తీసుకొస్తాడు, అందులో తీసుకెళ్తాడు. అంటే అంత చక్కగా ఈజీగా సునాయాసంగా చేయగలరు. కాబట్టి ఈజీగా 105 మెంబర్స్ మనం చేసి సెంచరీ క్లబ్ అని మనం పెట్టుకోవచ్చు. సరేనా? ఒక 100 రూపాయలు అడ్మిషన్ ఫీజు అంటాం. అదే లేడీ మెంబర్స్ వచ్చారనుకోండి, వాళ్ళ 100 రూపాయల అడ్మిషన్ ఫీజు కూడా లేదు. వరలక్ష్మి గారు మీకు 100 రూపాయల ఎగ్జామ్షన్ ఫీజు లేదు మీకు. ఎగ్జామ్షన్ లేదు మీకు. సో కాబట్టి ఎంతమంది మెంబర్స్, లేడీ మెంబర్స్ రావాలి అండ్ జెంట్స్ రావాలి, ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నవారు. అంటే ఒక పని మనం చేయలేం కాబట్టి ముఖ్యంగా రిటైర్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి టైం పాస్ కావాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటారు. నేను జీసీసీలో జనరల్ మేనేజర్ చేశాను. సో చేసి మొత్తం ఆంధ్రప్రదేశ్ అందరికీ నేనే జీఎం. అప్పుడు తెలంగాణ ఆంధ్ర 2 కలిసే ఉంది. సో అలాంటి రిటైర్ అయితే అది ఏమవుతారండి, అవి డెడ్ లైన్. అంటే చర్చలు సింహాసనంతో సమానం. అంటే మనల్ని ఎవరు కలకరించరు. The day you are transferred, the day you are retired, you will not be seen. అంటే హాయ్ సార్ అంటారు, అయిపోతాడు ఆగరా. అంతలాంటి పరిస్థితి రిటైర్డ్ ఎంప్లాయీస్. అలాగే స్టూడెంట్స్, వాళ్ళకి కూడా ఎన్నో కళలు ఉంటాయి. పదవి స్వీకరణ చేయడం, ఈ క్యాబినెట్ అందరికి మరొకసారి శుభాకాంక్షలు చూద్దాం. ఓకే, ఇప్పుడు అలయన్స్ అనేది ఎంతమంది మెంబర్స్ ఉన్నారంటే 30,000 మంది మెంబర్స్ ఉన్నారండి అలయన్స్ టోటల్ గా ఇండియా అంతా కలిసి. సో 100 జిల్లాలు ఉన్నాయండి, 2,000 క్లబ్లు ఉన్నాయండి. ఇది ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఆర్గనైజేషన్ ఇన్ ది వరల్డ్ నౌ అలయన్స్. ఎందుకంటే లయన్స్ వాళ్ళు కూడా ఇందులోకి వచ్చేస్తున్నారు, రోటరీ క్లబ్ వాళ్ళు కూడా ఇందులోకి వచ్చేస్తున్నారు. మీరు నమ్ముతారా లేదో, కోయంబత్తూరులో అలయన్స్ లో ఉండే వాళ్ళందరూ కూడా డిస్ట్రిక్ట్ అంతా అలయన్స్ లో చేరి ఉంటే నేను బ్రహ్మాండం అందరూ కలిసి అతను ఒక్కడే స్పీడ్ నడిచి వెళ్ళిపోతున్నాడు, ఎదుర్కొంటున్నాడు, తీసుకోవడం అయిపోతాడు. అంత చక్కగా వాకింగ్ స్పీడ్ గా చేసుకోవడం ఇదైతే మనకు ఉపయోగపడుతుంది అనుకోని అతని నెమ్మదిగా ట్రెజరర్గా తీసుకొచ్చాడు, మెంబర్గా తీసుకొచ్చాడు, ట్రెజరర్ చేసాం. కాబట్టి అలాంటి మన మురళి గారు మన డిసిఎస్ గా మన క్లబ్ నుంచి అంటే మన గర్వకారం. అలాగే నేను ఇంకో క్లబ్ స్టార్ట్ చేశానండి, మధురవాడ క్లబ్. అందులో మా గురుగారి పేరు పెట్టుకున్నాను, పిటిఆర్ మధురవాడ. సో దానికి ప్రెసిడెంట్ అయినటువంటి మన చంద్రశేఖర్ గారు కూడా ఈ సంవత్సరం డిటిసి డిస్ట్రిక్ట్ ట్రెజరర్. నేను చిన్నవాడే కాదండి, మరి చిన్నవాడులా ఉంటాడు కానీ పెద్దోడే. అతను డిస్ట్రిక్ట్ మన జీసీసీలో జనరల్ మేనేజర్ కూడా చేశాడు. ఆ తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఫైనాన్స్ దగ్గర
డబ్బులండి. సో అది ఎలాంటి అంటే కారు కొత్తది, కారు ఇంపార్టెంట్ కారు, మంచి డ్రైవర్ కూడా దొరికాడు నాగేశ్వరరావు గారు. కానీ వెళ్ళిపోబడి వెళ్ళిపోతుందా? ఏం కావాలి దానికి? ఏం కావాలి సార్? ఎందుకు పెట్రోల్? పెట్రోల్ లేకుండా ఏ కారణం వెళ్తుందా? పెట్రోల్ లేదు. సో ఇతను లేకుండా ఏ కారు కానీ ఏ ఆపరేషన్ కాదు. సో అంత చక్కటి మనిషి. సో ఎలా స్పెండ్ చేయాలి? ఈ బడ్జెట్ ప్రకారంగా స్పెండ్ చేయాలి. అది బడ్జెట్ చేసే బాధ్యత ట్రెజరర్ గారి. అంటే మీతో ఉంటారు, ట్రెజరర్ గారు ఉంటారు, సెక్రటరీ గారు ఉంటారు, ప్రెసిడెంట్ గారు ఉంటారు. ఏంటంటే ఎవరికి వాళ్ళకి డిమార్కెట్ చేసి డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే అప్లై చేయాలి. చెక్కు అతని దగ్గరే ఉంటాడు, రిసీట్ బుక్ మీ దగ్గరే ఉంటుంది. మెంబర్షిప్ డబ్బు కడతారు కదా, 10,100 రూపాయలు కడతారు. అసలు నాటు క్లబ్ 3,000 అంటున్నారండి. ల్యాప్టాప్ పట్టుకుంటేనే క్లబ్ వెళ్తుంటారు వీళ్ళకి. సో ఇంత చక్కటి మన సెక్రటరీ గారు జనరల్ మనం నాగేశ్వరరావు గారిని మనం అభినందించాలి. ఎందుకంటే చాలా బాగా పనిచేస్తాడు. 24/7 అక్కడ ఒక్క వాకర్స్ క్లబ్ లో చూస్తుంటాడు, ఇక్కడ చూస్తుంటాడు. అసలు అందరికీ పొలైట్ గా సమాధానం చేస్తాడు. ఊరు కొట్టగానే ఏంటి లబ్ధుడు ఒకటే. సో అంత చక్కటి మన సెక్రటరీ గారు మన హార్ట్ ఆఫ్ ది మన క్లబ్ కాబట్టి మన ప్రెసిడెంట్ గారు హ్యాపీగా ఉండొచ్చు. మన హార్ట్ చాలా పవర్ఫుల్ గా ఉంది, కానీ బీపీ తెప్పించాడు సార్. ఎక్కువ స్పీడ్ గా పెంచేస్తారు అనుకోండి, హార్ట్ బీట్ ఎక్కువైపోతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈజ్ ద కస్టడీ ఆఫ్ ఆల్ రికార్డ్స్. కస్టడీ సంవత్సరం ఎండింగ్ వరకు ఈ మార్చి 25 వరకు నేను ప్రెసిడెంట్ గా ఉంటున్నానంటే అప్పుడు చూసుకోవడానికి ప్లాన్. ఇప్పుడు నా క్లబ్లో 84 మెంబర్స్ ఉన్నారు. నేను ఎంతమంది మెంబర్స్ చేసుకోవాలి? అది ఫస్ట్ 8 మంత్స్ ప్రెసిడెంట్. మెంబర్షిప్ గ్రోత్ అనేది ఉంటే మీకు 20% గ్రోత్